హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామయ్య గారు భోజనానికి రమ్మని పిలవడానికొచ్చాను. వస్తున్నా పదా అని అనడంతో అలాగేనని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రితి కిందికి వస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర గ్లాస్‌లో మంచినీళ్ళు పోస్తున్న లాక్షని చూసి కోపమొచ్చింది. కానీ అంతలోనే దబాయించుకొని రిషి, దేవిక గారితో పాటు అక్కడికి వెళ్ళింది. ప్రదీప్ గారు కూడా రావడంతో వాళ్ళకి వడ్డించారు లాక్షాదేవిక గారు. తనని చూసిన రిత్విక అక్కడి నుండి వెళ్ళకపోవడంతో సంతోషంగా అనిపించి తనకి వడ్డించబోతుండగా రిత్విక వద్దన్నట్టుగా చేయి అడ్డు పెట్టి దేవిక గారి వైపు చూసింది. లాక్షకి అది చూసి బాధగా అనిపించింది. రిషి అది గమనించి తన వైపు చూసేసరికి చిన్నగా నవ్వుకుంది. అందరు తినేసాక ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. లాక్ష బెడ్ మీద కూర్చొని మధ్యలో పిల్లోస్ పెడుతూ, "మీరు అంత ఖర్చు పెట్టి నాకు ఫోన్ కొనివ్వటం అవసరమా?" అని అడిగింది వర్క్ చేసుకుంటున్న రిషిని చూస్తూ. "ఇప్పుడు నీకెందుకు ఆ విషయం గుర్తొచ్చింది?" తన వైపు చూడకుండానే అడిగారు రిషి. "నేను అడగొద్దనే అనుకున్నాను కానీ, నాకు కొన్న ఫోన్ 1,50,000 అని తెలిసాక నా కాళ్ళు ఎలా వణుకుతున్నాయో మీకు తెలుసా? భయంగా ఉంది." రిషి నవ్వుతూ తన వైపు చూసి, "లక్ష లక్ష నువ్వెందుకు అంత భయపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. అయినా నీ మంత్లీ ఇన్‌కమ్‌లో కట్ చేసుకోమని చెప్పావు కదా! ఇంకెందుకు భయం?" "ఏమో నేను ఎప్పుడూ అంత ఖర్చు చేయలేదు. మీకు 1,50,000 కట్టవ్వాలి అంటే 6 నెలలు పడుతుంది." ఆశ్చర్యంగా అంది. "అవని ఇప్పుడేమైందని?" అయోమయంగా అడిగాడు. "ఏం కాలేదులెండి. మీరు పడుకోరా?" "పడుకుంటాను కానీ ఎందుకు ఫోన్ గురించి అడిగావు?" అని అన్నాడు తనకి తెలిసినా కావాలని. "ఏం లేదండి. ఊరికే అడిగాను. ఇక వదిలేయండి." "హ్మ్." అని ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి వచ్చి పడుకున్నాడు. "నిన్నట్లాగే భయపడతావా?" "నేనేం భయపడను. కావాలంటే చూడండి." "సరే చూద్దాం." "చూడండి" అని చిరుకోపంగా పడుకుంది. రిషి కళ్ళు మూసుకోగానే లాక్ష కళ్ళు తెరిచి అతన్ని చూసింది. రిషి అని పిలవగానే కళ్ళు తెరిచి చూస్తాడు. "రితి, అదే రిత్విక నాతో మాట్లాడుతుంది అంటారా?" అని అమాయకంగా అడిగింది. "తను మాట్లాడకపోతే నీకేంటి? మేం మాట్లాడుతున్నాం కదా!" తల కిందికి తల కింద చేయి పెట్టుకుని విష్ణుమూర్తిలా పడుకొని తనను చూస్తూ అన్నాడు. లాక్ష లేచి కూర్చొని పోతే అలా ఎలా అండి? తను ఈ ఇంటి ఆడపిల్ల. తను బాధపడితే బాగోదు. మీరే చెప్పారు కదా! తనకి కోపం ఎక్కువ కానీ మనసు చాలా మంచిదని. అందుకే తన కోపం పోయింది అనుకోండి. తను కూడా నాతో మాట్లాడుతుంది కదా! నిజంగా నువ్వు అందరి గురించి చాలా బాగా ఆలోచిస్తావు లక్ష. రితికి నీ మీద కోపం పోయేలా చేస్తే నీతో తప్పకుండా మాట్లాడుతుంది. ఇప్పటికే లేట్ అయింది పడుకో అని చెప్పి లైట్ ఆఫ్ చేశాడు. అదేంటి అప్పుడే లైట్ ఆఫ్ చేశారు? ముందు లైట్ వేయండి అని అడిగింది భయంగా. ఏమైంది అని అడిగాడు లైట్ వేస్తూనే. నేనింకా పడుకోలేదు. అందుకే లైట్ వేయమన్నాను అని చెప్పగానే ఆశ్చర్యంగా చూశాడు. లాక్ష పడుకొని ఇప్పుడు లైట్ ఆఫ్ చేయండి అంటూ దుప్పటి కప్పుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది. ఇందాక ఎవరో నేను భయపడను అని బిల్డప్ ఇచ్చారు అనుకుంటాడు ను అన్నాడు నవ్వుకుంటూ. "ఏంటి నన్ను వెక్కిరిస్తున్నారా?" అని బొంగుమూతి పెట్టింది. "నేనెందుకు వెక్కిరిస్తాను? చెప్పు నిజం చెప్పు. ఏంటో నిజం చెప్తే ఎవ్వరు ఒప్పుకోరు" అని నవ్వడంతో కోపంగా ఇద్దరి మధ్యలో ఉన్న పిల్లో తీసుకుని అతన్ని కొట్టబోయింది. కానీ రిషి దాన్ని పట్టుకుని నన్ను కొట్టేద్దామనే ఉండు నీ పని చెప్తా అని మోకాళ్ళపై కూర్చుని అదే పిల్లోతో కొట్టడంతో లక్ష కూడా మోకాళ్ళపై కూర్చొని ఇంకో పిల్లో తీసుకుని అతన్ని కొట్టడం మొదలుపెట్టింది. ఇద్దరు సరదాగా కొట్టుకుంటూ ఉండగా లాక్ష స్లిప్ అయి రిషి మీద పడడంతో తను మీద పడుతుందని ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయని అతను తనతో సహా బెడ్ మీద పడ్డాడు. లాక్ష భయంతో అతని టీ షర్ట్ కాలర్‌ని పిడికిలితో బిగించి కళ్ళు పెద్దవి చేసి రిషి వైపు చూడడంతో అతను కూడా లాక్ష కళ్ళల్లోకి చూశాడు. ఇద్దరి గుండె వేగం కొట్టుకుంటుంటే అలాగే చూసుకున్నారు. రిషి తన కలువ రేకుల్లాంటి కళ్ళని చూసి చిన్నగా నవ్వడంతో తేరుకొని తను ఎక్కడుందో చూసుకొని లేద్దామనేసరికి రిషి చేతిలో తన నడుం చుట్టూ ఉండడంతో ఇంకా టెన్షన్ పెరిగింది. చె చెయ్యి చెయ్యి తీయండి తడబడుతూ అనేసరికి రిషి తనేం చేస్తాడో తెలిసి చేతులు తీస్తాడు. అతని చేతులు తీయడం ఆలస్యం. వెంటనే తన ప్లేస్‌కి వెళ్ళి అటు తిరిగి పడుకుంది కానీ ఎంతకీ గుండె వేగం తగ్గలేదు. ఏంటిది గుండె ఇంత గట్టిగా కొట్టుకుంటుంది? ఇందాక కూడా రిషి హగ్ చేసుకున్నప్పుడు అలాగే జరిగింది అనుకుంటూ టెన్షన్‌తో అలాగే పడుకొని ఉంది. రిషి కూడా తనకి భిన్నంగా ఏం లేదు. ఇంకో సైడ్ పడుకొని లక్ష ఏమనుకుంటుందో అని ఆలోచిస్తూనే
తనలో ఫీలింగ్‌కి ఏం పేరు పెట్టాలో తెలియక సతమతమయ్యాడు. లాక్ష వెనక్కి తిరిగి రిషి వైపు చూస్తే తనకి వీపు చేసి అటువైపు పడుకొని కనిపించాడు. మళ్ళీ తల తిప్పేసి ఆలోచిస్తుంది. రిషి లాక్ష వైపు చూశాడు. తను కూడా అటు సైడ్ పడుకోవడంతో తడబడుతూనే తనని పిలిచాడు. లాక్ష తనని తాను కంట్రోల్ చేసుకుని అతని వైపు చూసింది. సారీ, యాక్చువల్‌గా కావాలని నీ నడుం పట్టుకోలేదు. అనుకోకుండా నువ్వు పడతావని పట్టుకోవాల్సొచ్చింది. మీరు కావాలని చేయలేదు కదా! మీరేంటో నాకు తెలుసని చెప్పి నవ్వింది. తను నవ్వడంతో రిషి కూడా నవ్వాడు. ఇద్దరూ మళ్ళీ మధ్యలో పిల్లోస్ పెట్టి గుడ్ నైట్ చెప్పుకొని పడుకున్నారు. మార్నింగ్ నిద్రలేచిన లాక్ష స్నానం చేసి రెడీ అయ్యి కిందికి వెళ్లి పూజ చేసింది. దేవిక గారు కూడా రావడంతో ఇద్దరు కిచెన్‌లో మాట్లాడుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసేసరికి ఒక్కొక్కరు హాల్లోకొచ్చారు. రిత్విక కాలేజీకి రెడీ అయ్యి రావడంతో తనతో కలిసి టిఫిన్ చేశారు రిషి, ప్రదీప్ గారు. రిత్విక బాయ్ చెప్పి కాలేజ్‌కి వెళ్ళాక రిషి, ప్రదీప్ గారు రిసెప్షన్ కోసం ఏర్పాటు చేసిన స్టేజ్ దగ్గరకు వెళ్లి మిగతా పనులు చూసుకున్నారు. లాక్ష, దేవిక గారు కూడా తినేసి సరదాగా మాటల్లో పడ్డారు. సాయంత్రం వరకు అంతా రెడీ అవ్వడంతో వీళ్ళు రెడీ అవ్వడానికి వెళ్లారు. రితి ఇంకా రాలేదేంటి అనుకుని కాల్ చేసి చెవి దగ్గర పెట్టుకొని పక్కకు చూసిన తనకి రిత్విక ఇంట్లోకొస్తూ కనిపించింది. హాయ్ అన్నయ్య, వచ్చావా? నీకే ఫోన్ చేస్తున్నా. వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పడంతో లోపలికి వెళ్ళింది. రిషి రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తన డ్రెస్ తీసి పెట్టి ఉండడంతో అది వేసుకుని రెడీ అవుతూ ఉండగా డ్రెస్సింగ్ రూమ్‌లో నుండి చీర సరిచేసుకుంటూ బయటికి వచ్చింది లాక్ష. అప్రయత్నంగా పక్కకు చూసిన అతనికి తను బ్లూ కలర్ డిజైనర్ శారీలో కనిపించేసరికి అలాగే చూస్తూ చేతిలో ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్ కింద పడేశాడు. ఆ చప్పుడుకి తలెత్తి చూసిన లాక్షకి రిషి తన వైపే చూడటం చూసి కంగారుగా తలదించేసింది. కానీ తెలియకుండానే బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. తను తలదించేసరికి తేరుకొని తన వైపు చూసిన అతనికి ఆమె సిగ్గు కంటి చూపు దాటిపోలేదు. ఎందుకో తెలియని చిరునవ్వుతో కింద పడిన పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకోబోతుండగా అప్పటికే అది గమనించిన లాక్ష వంగింది. ఇలా ఇద్దరు వంగడంతో ఇద్దరి తలలు ఢీకొట్టుకున్నాయి. ఇద్దరూ తలరుద్దుకుంటూ ఒకరినొకరు చూసుకొని లేచి నిలబడ్డారు. రిషి పర్ఫ్యూమ్ బాటిల్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళబోతుండగా తన్ని పిలిచింది. ఏంటి? ఓసారి తలలో గుద్దుకుంటే కొమ్ములొస్తాయండి. అందుకే ఇంకోసారి గుద్దుకున్నాం అనుకోండి రావు అని చిన్నపిల్లలా చెప్పిన తనని చూసి వాట్ అంటూ నవ్వాడు. అవునండి నిజం. జేబులో చేతులు పెట్టుకుని ఇలాంటివి కూడా నమ్ముతావా? అయినా ఎవరు చెప్పారు నీకు? మా ఇంటి పక్కనున్న బంటి చెప్పాడు. ఏంటి బంటి చెప్పాడా? వాడి ఏజ్ ఎంత? 8 ఇయర్స్, 8 సంవత్సరాలు. అంత చిన్న పిల్లాడు చెప్తే నమ్మేస్తావా అని తన తలపై చిన్నగా మట్టాడు. లాక్ష తలపై రుద్దుకుంటూ ఏమో కొమ్ములొస్తే చూడ్డానికి బాగోదు కదా! అందుకే అన్నాను. ఎందుకు ఛాన్స్ తీసుకోవడం చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఢీకొట్టిందాక బదలవు అంటావు అంతేనా? నేను అలా అనలేదు అంటూ బొంగుమూతి పెట్టింది. చిన్న పిల్లలా మూతి ముడుచుకోకు అని తన తలతో లాక్ష తలని చిన్నగా కొట్టి ఓకేనా అన్నాడు తను చూస్తూ. రిషి దగ్గరికి వస్తుంటే కళ్ళు దించేసింది. అతను అడగడంతో చిన్నగా తలూపింది. తన తల నిమిరి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళాడు. లాక్ష అద్దం ముందు నిలబడి రెడీ అవ్వడం మొదలుపెట్టింది. రిషి ఫోన్ మాట్లాడి వచ్చేసరికి లాక్ష రెడీ అవ్వడంతో ఇద్దరూ కిందికి వెళ్లారు. అప్పటికే హాల్‌లో ప్రదీప్, దేవిక గారు, ఆదర్శ్, తార, రిత్విక మాట్లాడుకుంటున్నారు. రిషి, లాక్ష స్టెప్స్ దిగి వస్తుంటే రిత్వికతో సహా అందరూ లేచి వాళ్ళ వైపే చూస్తారు. అందరూ వాళ్ళ వైపు చూడడంతో చిన్న టెన్షన్‌తో రిషి చేతిని పట్టుకుంది. తన భయం అర్థమై ఏం కాదు అన్నట్టు చిన్నగా చేతిని నొక్కడంతో ధైర్యంగా అనిపించింది. వాళ్ళు దగ్గరికి రావడంతో బావ మీ ఇద్దరు జంట సూపర్‌గా ఉందిరా ఆదర్శ్ అనడంతో చురుగ్గా అతన్ని చూశాడు రిషి. దాంతో నోటి మీద వేలు వేసుకున్నాడు ఆదర్శ్. ఒక క్షణం రిత్విక్ కూడా అదే అనిపించినా మళ్ళీ అంతలోనే లక్ష్య మీద కోపం గుర్తొచ్చి ఆ అనిపించడాన్ని విరమించుకుంది. నా కోడలు ఎంత అందంగా ఉందో అంటూ తన కంటి కట్టుక తీసి లక్ష్య చెవి వెనుక పెట్టింది. ఆ మాటకి అందరూ నవ్వుతూ చూస్తుండగా రిత్విక్ అసహనంగా అనిపించింది. లక్ష్య అని తీయగా పిలిచిన వైపుకి చూశారు లక్ష్యతో సహా. గుమ్మం వైపు చూసిన లాక్షకి ఆ వ్యక్తి కనిపించడంతో అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హేమంత్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హగ్ చేసుకుంది.